2వ పేతురు 1:12 ప్రకారము సమస్తము దేవుని వలన కలిగినవి అని ఉంది. అయితే 1 యోహాను పత్రిక 2:16 ప్రకారము అవి నా వలన పుట్టినవి కావు అంటున్నారు. ఎందుకు? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము అవి దేవుని వలన పుట్టినవి కావు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆరంభమైనాయి. నేత్రాశ అక్కడ ఆరంభమైంది. జీవపుటంబం దేవదూతల్లాగా ఉంటారు అని సాతాను చెప్పితే ఆమె అతిశయించింది, నేను దేవదూతలాగా ఉండాలని. అది జీవపుటంబం. తర్వాత శరీరాశ ఆహారానికి మంచిది. ఈ 3 ఆరంభమైంది ఎక్కడ? సాతాను ద్వారా ఆరంభమైనాయి. అవి దేవుని వల్ల పుట్టినవి కావు. అందుకొరకే యోహాను సువార్తలో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం ఇవి తండ్రి వలన పుట్టినవి కావు.